ఈ వీడియోలో నేను మీకు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ క్రిస్పీ అండ్ క్రంచీ పప్పు చెకోడీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం మనం ముందుగా పచ్చిపప్పుని 2 అవర్స్ ముందు వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ బాగా బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనము కారానికి సరిపడా చిల్లీ పౌడర్, ఇంకా బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. పిండి అనేది చపాతీ పిండిలాగా గట్టిగా అయ్యేంత వరకు మనము బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ వాటర్ అనేది లేకుండా కలుపుకుంటూ లంప్స్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా బియ్యం పిండి యాడ్ చేసుకోండి. లేదంటే పిండి లూజ్గా ఉంటే చెకోడీలు చేసేటప్పుడు సరిగ్గా రావు, విరిగిపోతాయి. ఇలా మనం పిండి అంతా కలిపిన తర్వాత చేత్తో చుట్టుకుంటే చెకోడీలు వచ్చేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిని 5 మినిట్స్ రెస్టింగ్కి వదిలేసి ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి. తర్వాత మనం పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని రోల్ చేసుకుంటూ పప్పులు ఇలా సైడ్ వేసి అద్దుకుంటూ చెకోడీలాగా చుట్టి పక్కన పెట్టేసుకున్నాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని చెకోడీలు ఇలాగా పప్పుల్ని అద్దుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి, లేదంటే పప్పులు ఊడిపోతాయి. నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు పప్పులు అనేవి సపరేట్ అయిపోతాయి. చెకోడీలు కూడా జాగ్రత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న చెకోడీలన్నీ మనం పక్కన పెట్టేసుకొని ప్లేట్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనము చెకోడీలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చెకోడీలు అనేవి మనము బాండీలో కేర్ఫుల్గా వేసుకుందాము, లేదంటే చెకోడీలు అనేవి విరిగిపోతాయి. నేనైతే కలర్ యాడ్ చేయట్లేదు, బయట దొరికేవైతే వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు కాబట్టి రెడ్గా వస్తాయి. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి కలర్ని స్కిప్ చేశాను, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చెకోడీలు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, పప్పు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బాగా కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఇలా చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.